హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో మీకోసం ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తీసుకొచ్చేసాను. అది జీడిపప్పు సేమియా పులిహార. ఇది సేమ్ మనకి పులిహార తిన్న ఫీలింగే వస్తుందండి. ఎట్ ద సేమ్ టైం సేమియా అనేది ఎక్కడ విరగకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది నేను చెప్పినట్టు చేస్తే. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా సేమియా ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఫుల్గా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. అలాగే ఒక స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్. వేసుకున్న తర్వాత ఇలా మనకి మరుగు రావాలన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ సేమియా అయితే వేసేసుకున్నాను. సేమియా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, ఎటువంటి లంప్స్ లేకుండా. సో మనకి ఈ సేమియా వచ్చేసి 70% కుక్ అయితే సరిపోతుంది, కంప్లీట్గా కుక్ అవ్వకూడదు. అది కూడా చెక్ చేసుకోవాలి. చూసారా, మనకి ఈ రకంగా కుక్ అయిపోతే సరిపోతుంది. జస్ట్ వేసిన తర్వాత ఒక 3 to 4 minutes ఉంచితే సరిపోతుందండి, కుక్ అయిపోతుంది. చూసారా, ఇలా మరుగు వచ్చిందంటే మనకి సేమియా అనేది ఉడికిపోయినట్టు 70%. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని స్ట్రెయిన్ చేసేసుకుందాము. సో చూసారా, ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కూల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. కూల్ వాటర్ ఒక 2 glasses వరకు వేసుకోవాలి. అంటే ఇది మొత్తం చల్లబడాలన్నమాట. ఎందుకంటే బాగా వేడిగా ఉంటే మనకి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కూల్ వాటర్ వేసేసుకున్న తర్వాత వెంటనే ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే అది త్వరగా చల్లబడుతుంది. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 3 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, శనగపప్పు, అలాగే మినపప్పు కూడా తీసుకుంటున్నానండి. సో ఇవంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లో వేరుశనగపప్పు, అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి, ఒక 2 ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను, కరివేపాకు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. సో జీడిపప్పు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియా అయితే యాడ్ చేసేసుకోవాలి. సో సేమియా కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకూడదు. చూసారా, ఇలాగా కొంచెం కొంచెంగా కలుపుకుంటే మనకి సేమియా అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వేసుకున్నాను కదా, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నా. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్, మనం ముందు ఆల్రెడీ ఉడికించినప్పుడు వేసాం కదండి, కొంచెం వేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం ఆవపిండి వేసుకున్నాను. ఆవపిండి అంటే ఏమీ లేదండి, కొంచెం ఆవాలు, అలాగే ఎండుమిర్చి మనం పౌడర్ కింద చేసి పెట్టుకుంటాము, అది వేసుకుంటున్నాము. అలాగే దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాస్ సేమియాకి వచ్చేసి 2 నిమ్మకాయలు జ్యూస్ చేసి పెట్టుకున్నానండి. సో అదైతే వేసేసుకుంటున్నాను. కానీ నిమ్మకాయ జ్యూస్ అనేది మీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జీడిపప్పు సేమియా పులిహార అయితే రెడీ అయిపోయింది. ఇది అచ్చం పులిహార టేస్ట్ లానే ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.